నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ నేను హారిక మెగాస్టార్ చిరంజీవి ఆ పేరుకి పరిచయం అక్కర్లేదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనని అభిమానించే దేవునిగా కొలిచే అభిమానులు ఎంతో మంది ఉన్నారు అందులో ఒకరు మెగా అభిమాన సంఘాల సమన్వయకర్త డాక్టర్ అజయ్ చక్రవర్తి గారు ప్రముఖ విద్యావేత్త సంఘ సేవకులు వైజాగ్ నుంచి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆయన్ని అడిగి చిరంజీవి గారి గురించి అలాగే ఆయన అభిమానిగా కాదు వీరాభిమానిగా ఎలా మారారు అనేది తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. మాకు తెలిసినంత వరకు మీరు ఒక మంచి ప్రొఫెసర్, అలాగే సోషల్ వర్కింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు, సంఘ సేవ. మీరు చిరంజీవి అభిమానిగా మారడానికి అసలు ఆ బీజం ఎక్కడ పడింది అంటారు? యాక్చువల్గా చిరంజీవి గారు కూడా అందరిలాగే ఒక నటుడు, అంతవరకు బాగానే ఉంది. ఓకే. సో బేసిక్గా ప్రతి ఒక్కరు చిన్నతనంలోనే ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఒక సినిమా యాక్టర్ని ఎక్కువ మంది తీసుకుంటారు, అలాగే స్పోర్ట్స్ పర్సన్స్ని వీళ్ళందరినీ తీసుకుంటారు. అలాగే ఏంటంటే చిరంజీవి గారు కూడా ఒక నటుడు, ఆయన్ని మేము ఒక ఆరాధ్యంగా తీసుకున్నాం ఒక దీనిలాగా. అయితే ఏమైంది ఏంటంటే చిరంజీవి గారు అభిమానిగా చిన్నప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసేవాళ్ళమి. అంటే ఇంతకుముందు ఏం జరిగేది ఏంటంటే చిరంజీవి గారు ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేయడానికి ముందు ఏం జరిగేది ఏంటంటే చిరంజీవి గారి బర్త్డేకి చాక్లెట్లు పంచడం, కేక్ కటింగ్ చేయడం, లేకపోతే ఎక్కడో ఏదో భోజనాలు పెట్టడం, ఇలా ఏదో, లేకపోతే అనాథాశ్రమంలో పండ్లు పలహారాలు పంచడం, ఇలా జరిగేది. ఎప్పుడైతే చిరంజీవి గారు అక్టోబర్ 2, 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ పెట్టి నేత్రదానం చేయాలి అని ఎప్పుడైతే పిలుపునిచ్చారో ఈ మెగా అభిమానులు అందరూ ఏమైంది ఏంటంటే వాళ్ళ యొక్క ఎనర్జీని, వాళ్ళ యొక్క దీన్ని ఆ సమాజ సేవకి డైవర్ట్ చేయడం మొదలుపెట్టారు. సో అంతవరకు ఒక యాక్టరు, ఒక అభిమాన నటుడు, ఆయన ఏమయ్యారు అంటే ఒక సంఘ సంస్కృతిగా మారారు. సంఘానికి మనం ఏమిస్తున్నాం, మనం సంఘం నుంచి ఎంతో తీసుకున్నాం, ఈ సమాజం నుంచి మనం ఎంతో తీసుకున్నాం, సమాజానికి మనం ఏం ఇవ్వాలి, ఏం చేద్దాం అన్న క్వశ్చన్ ఆయనకి మొదలయ్యి, ఆయన ఎప్పుడైతే రియలైజ్ అయ్యి ఒక చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ని ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఆయన యాక్టర్ నుంచి ఒక వేరే పొజిషన్కి మారిపోయారు. అంటే ఒక పరిణితి చెందిన ఒక వ్యక్తిగా, ఒక మహా మనిషిగా ఆయన బియాండ్ ద స్క్రీన్ ఎస్ పరిపక్వత చెందారన్నమాట. అంటే ఒక సమాజ సేవకుడిగా అవతరించారు ఆయన. ఆ తర్వాత మీకు తెలిసిందే ఆ తర్వాత పరిణామాలు. ఆ తర్వాత బ్లడ్ బ్యాంక్ పెట్టడం, జూన్ 10, 2006 స్వయానా అప్పటి రాష్ట్రపతి గారు ఏపీజే అబ్దుల్ కలాం గారు స్వయానా వచ్చి జూన్ 10, 2006లో మన బ్లడ్ బ్యాంక్ ఇనాగ్రేట్ చేశారు. అప్పటి నుంచి ఆయన ఒక మహా మనిషిగా మారిపోయారు. ఎందుకంటే ఈ దేశంలో ఎంతోమంది రక్తం లేక, సమయానికి రక్తం అందక, సర్జరీస్లో అవనియండి, యాక్సిడెంట్స్లో అవనియండి, వివిధ రకాల కారణాల చేత రక్తం అందక ఎంతోమంది మరణిస్తున్నారు. సో అదేంటంటే రక్తదానం చేయండి, ప్రాణదాతల కండి అని చెప్పేసి ఆయన పిలుపునివ్వడంతో ఎంతోమంది అభిమానులు, అంటే వాళ్ళలో ఇప్పుడు చిరంజీవి అభిమానుల్లోని స్వతహాగా ఆ సేవా భావం ఉంటుంది. దాన్ని ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్ని చిరంజీవి గారు తయారు చేశారు. తయారు చేసిన తర్వాత ఇప్పటికీ ఎన్ని లక్షల యూనిట్లు బ్లడ్ డొనేట్ చేసి ఉంటారంటే ఫ్యాన్స్ దేశ విదేశాల్లో, ఓన్లీ కేవలం ఈ 2 రాష్ట్రాల్లో కాదు. మేము ప్రతి 3 నెలలకి చేస్తూనే ఉంటాం. మేము ఎన్నిసార్లు అనేది మా దగ్గర, అంటే యాక్చువల్గా కొంతమంది దగ్గర కౌంట్ ఉంటుంది, మా దగ్గర అలా ఉండదు. అంటే ఏమవుతుందంటే మేము కరెక్ట్గా వచ్చి చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లోనే ఇవ్వాలనేది ఉండదు మాకు. మేమేం చేస్తామని అంటే మా వరకు 3 నెలలు అయింది కదా అని చెప్పేసి విశాఖపట్నంలో ఏ రాజా బ్లడ్ బ్యాంకు, లేకపోతే లైవ్ డోనర్గా ఎవరో పేషెంట్ దగ్గరికి వెళ్ళడము, ఏదో ఒకటి మేము చేయించడం ఇవన్నీ జరుగుతూనే ఉంటుంది. ఎవరికి మాకు ఎప్పుడైనా మాకు రాత్రి 1 గంటకి 2 గంటలకు కూడా మాకు ఫోన్లు వస్తుంటాయి, ఏ అవసరమైనా సరే. సో మేము దానికి కూడా మేము అలాగే స్పందిస్తుంటాం చక్కగా. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. అభిమాని అనగానే చాలామందికి కొంచెం ఎక్కడో ఒక దగ్గర చిన్న చూపు ఉంటుంది. ఏంటి పని పాట లేకుండా హీరోస్కి ఇంత అభిమానించడం ఏంటి, వీళ్ళకి వేరే పని లేదా, ఫ్యామిలీ లేదా, ఒక సిన్సియర్ డిసిప్లిన్ ఉండదు అనేసి చాలామంది అనుకుంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యూ పీపుల్, చాలామంది అభిమానులు కూడా ఎంతో డిసిప్లైన్డ్గా వాళ్ళ హీరో పేర్లని నిలబెట్టడానికి ఇలా సంఘ సేవ చేస్తూ ఉంటారు. అండ్ దట్ టు మీరు ఒక ప్రొఫెసర్ అయ్యుండి ఈ వేలో ఇంత వీరాభిమానిగా
మారడానికి ఫస్ట్ మీరు ఎలా అంటే ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అయింది? ఏజ్ అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను చిరంజీవి అభిమానినే. ఓకే, ఊహ తెలిసినప్పటి నుంచి. ఊహ తెలిసినప్పటి నుంచి ఒక సినిమా నాకు తెలిసినంత వరకు నేను జూలై 23, 1987 పసివాడి ప్రాణం రిలీజ్. అది నేను చూసి అంతవరకు చిరంజీవి అంటే చాలా ఇది ఉంది, నాకు డైరెక్ట్గా తెలియదు. అది డైరెక్ట్గా ఫస్ట్గా అప్పుడు నాకు 6-7 సంవత్సరాలు ఉంటుంది. సో ఇంట్లో వాళ్ళు ఎవరో తీసుకెళ్తే ఆ రోజు ఆ సినిమా చూడడం జరిగింది. దాంతో అంతవరకు అభిమానం ఉండేది, దాంతో ఇంకా అభిమానిగా ఫిక్స్ అయిపోయింది. ఎస్ ఎస్ ఎస్. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే యాక్చువల్గా మీరు చెప్పిన విషయం కూడా చాలా మంచి విషయం చెప్పారు. అభిమానులు అంటే వాళ్ళు ఎలా చూస్తారని ఈ కట్అవుట్స్ పెట్టడాలు, కొట్టుకోవడాలు, బ్లాక్లో టికెట్స్ అంటే ఇదే గుర్తొస్తుంది ఒక సెటప్. కానీ ఇది ఏది కూడా యాక్చువల్గా చిరంజీవి గారు చెప్పాను కదా మీకు, చిరంజీవి గారికి కూడా వర్తించవచ్చు ఫ్యాన్స్కి కూడా. కానీ ఎంతవరకు అంటే అక్టోబర్ 2, 1998 తర్వాత మొత్తం పిక్చర్ అంతా మారింది. ఇప్పుడు మదర్ తెరిసా గారిని అభిమానిస్తున్నాం మనం, వాళ్ళని చిల్లరగాలు అనుకోరు కదా. సో ఏంటంటే చిరంజీవి గారు కూడా నటుడి నుంచి మారి నటుడిగా ఆయన వృత్తి అది, కానీ ఒక సమాజ సేవకుడిగా ఆయన అవతరించారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. మొత్తం ప్రపంచానికి, యావత్ ప్రపంచానికి ఆయన ఆదర్శంగా నిలిచారు. ఇవాళ చూడండి, నేను చెప్తున్నాను కదా, చిరంజీవి అంటే యాక్చువల్గా చిరంజీవి గారు చేసినవి ఎప్పుడు చెప్పుకోరు, ఆయన ఏం చేశానో ఏదనేసి చెప్పుకోరు. కానీ మీరు ఒకసారి గమనిస్తే, మీరు స్టాటిస్టిక్స్ అవి చూస్తే ఒక రోజుకి యావరేజ్గా ఎన్ని యూనిట్స్ ఓన్లీ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లోనే వస్తున్నాయి. అలాగా దేశం మొత్తం మీద ఎంత, అలాగే ప్రపంచం మొత్తం మీద ఎంతమంది, అలాగే సంవత్సరానికి ఎన్ని యూనిట్స్ వస్తున్నాయి డొనేషను, అవి ఎంతమంది రక్తాలని ఇస్తూ ఎంతమందికి ప్రాణాలను కాపాడుతున్నాయి అని మనం బేరేజ్ వేసుకుంటే అప్పుడు అంటే యాక్చువల్గా అసలు ఎంత మంచి జరిగింది అన్న దానికి ఒక ఇది వస్తుంది. సో ఏంటి అంటే ఏదైతే ప్రొపగాండా ఉందో ఫ్యాన్స్ గురించి, అంటే అది వేరే ఫ్యాన్స్కి చెందుతుందేమో కానీ చిరంజీవి ఫ్యాన్స్కి అది అప్లికబుల్ కాదు అని ప్రూవ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ప్రూవ్ చేస్తున్నారు. బ్లడ్ డోనర్ చేస్తూ కానీ, చాలా మందికి హెల్ప్ చేస్తూ కానీ, ఒక హీరో అంటే జస్ట్ నటించడమే కాకుండా మనం ఆదర్శంగా ఉండొచ్చు, సహాయం చేయొచ్చు అని మీరు నిరూపిస్తున్నారు. సార్, ఇప్పటివరకు మీ ఫ్యానిజం గురించి, ఫ్యాన్స్ గురించి మాట్లాడుకున్నాము, హీరో గురించి. ఇప్పుడు కొంచెం మీ పర్సనల్ లైఫ్కి వెళ్తే మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సార్. యాక్చువల్గా మా తాతగారు ఫ్రీడమ్ ఫైటర్ అండి. ఇది అదే చెప్తున్నాను కదా, నాకు ఇది ఏదైతే ఉందో అది మేబీ నా డిఎన్ఏలో ఉన్నట్టుంది. సో మా తాతగారు కూడా ఫ్రీడమ్ ఫైటరు, మా తండ్రి గారు కూడా ఎమ్మెల్యేగా 2 సార్లు కంటెస్ట్ చేశారు. స్వర్గీయ సర్దార్ గౌతులచ్చన్ గారికి అనుంగ శిష్యులు మా ఫాదరు. మహామహులతో ఆయన కలిసి తిరిగారు. చౌదరి చరణ్ సింగ్ గారు, మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ గారు కానీ ఒకప్పుడు, బహుశా మీకు తెలిసి ఉండకపోవచ్చు. సో ఇలా జార్జ్ ఫెర్నాండెస్ గారు ఎప్పుడు విశాఖపట్నం వచ్చినా సరే మా నాన్నగారు కలిసేవారు. ఇలా ఒకరో ఇద్దరు అని కాదు, చాలామందితో మా నాన్నగారు చాలా క్లోజ్గా ఉండేవారు. ఈవెన్ మన స్వర్గీయ ఎర్రనాయుడు గారు ఒకరని కాదు, మా నాన్నగారు చాలామందితో ఇచ్చేసేవారు. సో ఆయనతో నేను తిరుగుతూ ఉండడం వల్ల కూడా నాకు కొంచెం ఇది వచ్చింది. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ సేవా కార్యక్రమం గురించి చెప్పేటప్పుడు ఇంతమంది అభిమానుల్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి వాళ్ళని ఒక సక్రమమైన మార్గం, మీరు చెప్పారు చూసారు ఇందాక ఒక మాట, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, అభిమానులు అంటే ఇలా ఉంటారు అలా ఉంటారు అన్న దాన్ని ఖండిస్తూ, అంటే దాన్ని మార్పు చేస్తూ అభిమానులు అంటే ఇలా కూడా చేస్తారు, సమాజానికి చాలా ఉపయోగపడతారు అని ఈ అభిమానులందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చిన శ్రీ రవణం స్వామినాయుడు గారు. ఆయన చెప్తున్నాను కదా, ఆయన చాలా అభినందనీయులు. ఆయన అందరూ గురువుగారు అంటారు, అభిమానులు అందరూ గురువుగారు అంటారు, గురువుగారని పిలుస్తారు. ఆయన నిజంగా ఆయన 24 గంటలు కష్టపడినా సరే ఆయనలో అలసట కనపడదు. ఆయన చూసి అసలు తిన్నారా తినలేదా కూడా మనకు చెప్పలేము, పడుకున్నారా లేదో కూడా చెప్పలేము. ఆయన ఎంత డెడికేటెడ్ అంటే ఒక లీడర్ అలా ఉంటే ఆయన్ని చూసి మిగిలిన ఫాలోవర్స్ కూడా ఎంతో కొంత ఇన్స్పైర్ అవుతారు. సో ఆయన ఎంత ఓపికతో నేను చేస్తారని అంటే ఏ పని అయినా సరే, ఆయన అన్న వ్యక్తి ఈరోజు లేకపోతే ఈరోజు ఇంత పెద్ద సైన్యం తయారయ్యేది కాదు, ఏర్పడినా ఇది ఒక కామన్ గోల్ కోసం వెళ్ళేది కూడా కాదు.
సో ఇలాగే చెప్పుకోవాలని అంటే అన్న రామ్దాస్ గారు, చందక రామదాస్ అంటే ఆయన్ని మస్కట్ రామదాస్గా ఆయన చాలా సుపరిచితుడు. ఓకే. మెగా ఫ్యాన్స్కే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 2 రాష్ట్రాల్లో కూడా ఆయన చాలా ఫేమస్ పర్సనాలిటీ. ఎందుకంటే ఆయన ఓన్గా గల్ఫ్ దేశాల్లో ఆయన ఓన్గా ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఆయన ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ, పర్టికులర్గా మన తెలుగు వాళ్ళంటే విపరీతమైన అభిమానంతో తెలుగు వాళ్ళు అనగానే ఆ కంపెనీలో ఉపాధి కల్పిస్తూ, ఆ కంపెనీలో కాకుండా వివిధ కంపెనీలు ఉపాధి కల్పిస్తూ ఆయన ఓన్గా అక్కడ అంటే మస్కట్ దేశంలో అంటే ఆ దేశంలో ఎంత సేవ చేస్తున్నారు అని అంటే ఇక్కడ కూడా మనం కండక్ట్ చేయలేమేమో. ప్రతి 3 నెలలకి ఒకసారి అక్కడ బ్లడ్ క్యాంప్ చేస్తారు. ఎప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఎన్నిసార్లు చేశారు సార్ మీరు చిరంజీవి గారి పేరు మీద బ్లడ్? చిరంజీవి గారి పేరు మీద ఎప్పుడు అంటే ఓన్లీ మీకు తెలిసింది ఏంటి అని అంటే యాక్చువల్గా మన చిరంజీవి గారి బర్త్డే ముందు జరగడం ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఇలా కాదు, యాక్చువల్గా అది కాదు. ఎప్పుడు ఏ ఫ్యాన్ ఖాళీ ఉన్నా సరే, ఇప్పుడు మనం సరదాగా ఎలా పార్క్కి వెళ్తాము, అలా సరదాగా ఎవరైనా హైదరాబాద్ వచ్చినా ఆంధ్ర వచ్చినా సరే ఇలా బ్లడ్ బ్యాంక్ వచ్చి ఒకసారి స్వామినాయుడు గారికి విష్ చేసి ఆయన ఆశీస్సులు తీసుకుని బ్లడ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. అంటే అది ఒక నిత్య కృత్యం అనమాట. అది అంటే అలవాటు పడిపోయింది. సేవ అనేది ఏంటంటే అలవాటు పడిపోయింది. అలాగే ఇప్పుడు చిరంజీవి గారు ఎంత ఆదర్శంగా జీవిస్తున్నారో అలాగే ఆయన కొడుకు రామ్ చరణ్ గారు కూడా అంతే ఒద్దికగా ఒక డెడికేషన్ వర్క్ పైన అయినా కానీ అభిమానులకైనా కానీ ఆయన అలాగే ఉంటూ ఉంటారు. సో ఆయన బర్త్డేకి మీరు ఏమైనా సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారా సార్? డెఫినెట్గా మేడం, డెఫినెట్గా చేస్తుంటాం. సెలబ్రేషన్స్ అంటే చూడండి, ఒకటి మా ఇంట్లో పిల్లల బర్త్డే చేస్తాం. దానికి ఒక పర్పస్ ఉంటుంది. ఏంటంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం, చుట్టుపక్కల పిల్లల్ని పిలిచేసి ఏదో వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం. కానీ వీళ్ళు ఏంటి అంటే వీళ్ళ బర్త్డేలు మనం ఎందుకు చేస్తామని అంటే యాక్చువల్గా సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడం కోసం. అంటే మెసేజ్ ఏంటి అంటే ఈయన బర్త్డే అంటే ప్రతిదానికి ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి మేడం. మనం ఒక రోజు గుడికి వెళ్తాము ఎందుకు అంటే ఒక సోమవారం శివాలయంకి వెళ్ళి దండం పెట్టుకొని ఈ రోజంతా నాకు బాగోవాలి ఏదో అనుకుంటాం. సో అలాగే అంటే ఏంటంటే అంటే దేవుడు ఉన్నాడా లేడా అనేది సెకండరీ. ఒక ఇన్స్పిరేషన్ ఒకటి ఉండాలి, మనకు ఒక నమ్మకం ఉండాలి. అలాగే చిరంజీవి గారి బర్త్డే ఎందుకు చేయాలి, లేకపోతే చరణ్ గారి బర్త్డే ఎందుకు చేయాలి అని అంటే వాళ్ళు ఆదర్శవంతులు. వాళ్ళ బర్త్డే చేసినప్పుడు ఏంటంటే చూడండి, ఇప్పుడు నా బర్త్డే ఉంది, లేకపోతే ఒక ఇండివిజువల్ బర్త్డే ఉంది, మనం ఎంతవరకు చేయగలం, ఎక్కడికో వెళ్ళగలం, గుడిలోకి వెళ్ళి పూజ చేయగలం, లేకపోతే ఇంకోటి చేయగలం, ఓ 10 మందికి భోజనం పెట్టగలం. కానీ వీళ్ళ దానికి ఎప్పుడైతే చిరంజీవి గారి పేరు, రామ్ చరణ్ గారి పేరు ఎత్తామో ఈ అభిమానులే కాకుండా సమాజానికి ఏదో చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా అందరూ 4 దిశలుగా చేతులు వేస్తారు. సో దానివల్ల ఏంటంటే ఒక చిన్న కార్యం కూడా పెద్ద కార్యం అవుతుంది. నేను ఇండివిజువల్గా ఒక 10 మందికి భోజనం పెట్టగలను. కానీ అదే సిచ్యువేషన్లో అలా అయితే ఒక ఊరు మొత్తానికి కూడా భోజనం పెట్టచ్చు. అలాగే ఒక అనాథ శరణాలయానికి ఆ రోజంతా కూడా ఫండ్లు, పలహారాలు కూడా ఇవ్వచ్చు. సో ఇదంతా ఏంటి అంటే ఇది ఆదర్శవంతుల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. సార్ మీరు ఊహ తెలిసినప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారికి అభిమాని. ఎప్పుడైనా ఆయన్ని కలిసారా? ఎన్నోసార్లు కలిసాము. ఎన్నోసార్లు ఫస్ట్ టైం కలిసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. అది వర్ణనాతీతం మేడం. ఎప్పుడు ఆయన్ని స్క్రీన్ మీద చూసి, చిన్నప్పటి నుంచి స్క్రీన్ మీద చూసి ఆయన్ని అభిమానిస్తూ ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉన్న వ్యక్తిని డైరెక్ట్గా చూసేటప్పటికి ఆ ఫీలింగ్ని నా దగ్గర అయితే వర్డ్స్ లేవు దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి. ఎన్నోసార్లు మాట్లాడారు. ఫస్ట్ టైం ఎస్ ఎగ్జాక్ట్లీ ఫస్ట్ టైం చూసినప్పుడు నిజమే మీరు అన్నట్టు మాటలు రాలేదు, చూశాను అంతే. ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కూడా నేను అసలు మెస్మరైజ్ అయిపోయి అలా ఉన్నాను అంతే. ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చారు, నేను ఇలా చూస్తున్నాను అంతే. తర్వాత ఆయన పట్ల ఆయన ఉన్నారు, నేను అలాగే ఉన్నాను కొంతసేపు. ఆ తర్వాత కొంచెంసేపటికి నేను తేరుకున్నాను. ఎస్ డెఫినెట్లీ ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఇది నాకే కాదు ఎవరికైనా అదే అవుతుంది అనుకుంటాను. ఎందుకంటే ఒకరిని మనం ఆరాధిస్తున్నప్పుడు ఎప్పుడు అతని స్క్రీన్ మీద మాత్రమే చూసి. చిరంజీవి గారు అంటే ఓన్లీ యాక్టింగే కాదు, డాన్స్ బాగా చేస్తారు, అందరితో బాగుంటారు అని మనకి బాగా టాక్ ఉంది. కానీ అవన్నీ కాకుండా మీరు అన్నట్టు ఆయన సంఘ సేవకులు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒక మనిషి ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, సమాజం కోసం ఏం చేయాలి అనేవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో మీరు కూడా అదే వేలో ఎలాంటి దానాలు కానీ ఎలాంటి వర్క్స్ చేశారు సార్? అంటే యాక్చువల్గా మనం పర్టికులర్గా ఇది ఎలా చేశాను అది అలా చేశానని కాదు, కానీ అంటే మనం కౌంట్ వేసుకోము. ఫస్ట్ థింగ్ మనకి ఏ పాసిబిలిటీ ఉందో ఆ పాసిబిలిటీ మనం చేస్తూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టినప్పుడు
ఒక 4-5 రోజుల నుంచి తినలేని వాడికి, ఆకలితో అలమటిస్తున్న వాడికి ఆ రోజు భోజనం పెడితే అది మనం అది 1000 రూపాయలు అంటే మానిటరీ టర్మ్స్లో దాన్ని మనం మెజర్ చేయలేం. సో ఇలా మనకు తోచినంత వరకు మనం చేయటమే. అంటే ఏంటి అంటే ఈ సంఘంలో మనం ఎంతో తీసుకున్నాం ఈ సమాజం నుంచి, ఈ నేచర్ నుంచి. సో మనకి ఎంత వీలైతే అంత మనం తిరిగి ఇవ్వాలి. డెఫినెట్గా మనం ఆపదలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకోవాలి. అంటే మనుషులనే కాదు, ఈవెన్ పక్షుల్ని కూడా ఆదుకోవాలి, పశువుల్ని ఆదుకోవాలి, మొత్తం జీవరాశిని అంతటిని ఆదుకోవాలి. అలాగే మొక్కలు కూడా నాటాలి. ఈ నేచర్ను కూడా మనం కాపాడుకోవాలి. లివ్ అండ్ లెట్ లివ్ చెప్పారు, ప్రకృతి గురించి చెప్పారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మీరు ఎలా స్పందించారు? లైక్ మన సేవలు చేయడం, వాళ్ళకి హెల్ప్ చేయడం, మీరు వెళ్ళారా సార్? ఎన్నో కార్యక్రమాలు చేసాం. అన్నిటికంటే ముఖ్యమైనది గొప్పది ఏంటి అంటే హుదూద్ సంభవించినప్పుడు ఎన్నో జీవరాశులు అంటే మనుషులు కానీ, పశువులు కానీ, లేకపోతే ఇల్లులు కానీ పాడైపోయి, లేకపోతే ఇదైపోయి ఎంతోమంది నిరాశ్రయాలు అయిపోయారు. అప్పుడు మన CMYF అంటే చిరు మెగా యూత్ ఫోర్స్, ఇప్పుడు మీకు చెప్పాను కదా మీకు, రామదాస్ అన్నగారి సారథ్యంలో సాగుతున్నటువంటి ఒక సంస్థ. దాని ద్వారా ఎంతోమందికి మనం విజయనగరం జిల్లాలో ఎంతోమందికి మనం సహాయక సహకారాలు అందించాం. అంటే డబ్బులు ఇచ్చాము, వస్తువులు ఇచ్చాము, అలాగే కావాల్సిన వాళ్ళకి ఇంకా మిగిలిన ఇవి కూడా చేసాము. బట్టలు ఇచ్చాము, దుప్పట్లు ఇచ్చాము. ఇలాగ చాలా అదొక మహా కార్యక్రమంగా చేశాము. దానికి అప్పటి ఎమ్మెల్యే మన బొత్స అప్పల నరసయ్య గారు అప్పుడు వచ్చారు. అంటే ఆయన సమక్షంలో కూడా మొత్తం వాళ్ళందరికీ ఇచ్చాము. అదొక మెగా ఈవెంట్గా చేసాము. అంటే ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో చేస్తుంటాం. ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా సరే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. మా తరపున మేము ఎంత చేయగలమో అది చేస్తూనే ఉంటాం. అది చిరంజీవి గారి మాకు నేర్పిన సంస్కారం అని మేము అనుకుంటాం. సూపర్ సార్. మనకి మీరు ఇలా ఒక అభిమానిగానే కాకుండా దేశం గురించి భక్తి కూడా మీకు ఉంది అనేసి విన్నాము. అంటే మనకి తరాల నుంచి ఆ DNA మర్చిపోలేము అని చెప్పారు కదా, అది వస్తుంది అనేసి. కార్గిల్ యుద్ధ సమయంలో మీ పాత్ర ఏంటి సార్? దాని గురించి వినాలని ఉంది. ఓకే. కార్గిల్ యుద్ధ సమయంలో యాక్చువల్గా మేము డైరెక్ట్గా చేయడానికి ఏమీ లేకపోయింది అప్పుడు. అంటే ఏంటంటే అప్పుడు మాకు వయసు సహకరించలేదు, మాకున్న ఫైనాన్షియల్ సోర్సెస్ కూడా సహకరించలేదు. అప్పుడు అంటే అప్పుడు మేము బడ్డింగ్ స్టేజ్లో ఉన్నాం, చదువుతున్నాము అప్పుడు. సో దాని గురించి విన్నాము. ఎవరెవరో ఏదో కలెక్ట్ చేస్తున్నప్పుడు మనం ఏదో చేద్దామని కొన్ని మన సోషల్ ఆర్గనైజేషన్స్ వీళ్ళు కలెక్ట్ చేసినప్పుడు మనకి ఏమైనా మాకు తోచినంత వరకు మేము ఏం చేయగలం అది చేసాం తప్పితే మేము డైరెక్ట్గా దానిలో ఇది చేయలేకపోయాము. కానీ మొన్న పుల్హామా దీనిలో మాత్రం అంటే అఫ్కోర్స్ ఈ క్యాండిల్ ర్యాలీస్ ఇవన్నీ పక్కన పెడదాం. కానీ ఏంటంటే డైరెక్ట్గా అయితే మాత్రం మేము ఏం చేయలేకపోయాం మేడం అప్పుడు. ఒకవేళ అవకాశం ఉంటే తప్పకుండా చేసేవాళ్ళు, బట్ అప్పుడు మనకి అలాంటి అవకాశం ఎవరికి రాదు, చాలా తక్కువ. అవును, అది ఎక్కడో అంటే కార్గిల్ అంటే ఎక్కడో అక్కడ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో అయింది అనుకోండి, పక్కన చుట్టుపక్కల శ్రీకాకుళంలో వరదలు వచ్చాయనుకోండి, మనం ఏదో పార్టిసిపేట్ చేసి ఏదో ఒకటి చేసి మనం ఏదో హెల్ప్ చేయగలం. కానీ అది అక్కడ అవడం వల్ల సమ్ లిమిట్స్ ఉంటాయి కదా. మనం ఏం చేయగలం అంటే కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా ఏదైనా చేయగలము, లేకపోతే అదేదో ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి ఏదైనా డొనేట్ చేయడం, ఈ తప్పితే మనం డైరెక్ట్గా అయితే అక్కడ చేయలేము. రీసెంట్గా ఇప్పటికీ చాలా మంది మాట్లాడుకుంటుంది ఇండియా పాకిస్తాన్ యుద్ధం గురించి. అవును, అసలు దాని నుంచి కోలుకోవడానికి మనకి టైం పట్టింది. అవును, కాకపోతే ఆ అగ్ని జ్వాల అనేది ఇంకా రగులుతూనే ఉంది. దాని గురించి మీరేం చెప్తారు సార్? యాక్చువల్గా ఏమవుతుంది అంటే హిందూ ముస్లిం బాయ్ అంటారు. అలానే ముస్లిమ్స్ అందరికీ మనం అగెనిస్ట్ కాదు. వెన్ ఇట్ కమ్స్ టు పాకిస్తాన్ వాళ్ళకి ఏమవుతుంది అంటే మనం చెడ్డవాడిని ఒక్కొక్కసారి క్షమించడం కూడా తప్పే అనిపిస్తుంటుంది మనకి. సో వాళ్ళకి ఏంటంటే ప్రతిసారి మనం సర్లే అని ఊరుకుంటున్నాం. మనం ఇంకో అవకాశం ఇస్తూనే ఉన్నాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇండియాలో ఆల్మోస్ట్ 25 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళతో మనకు ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అంతా ఏమవుతుంది అంటే ఇండియా బయట ఉన్న ముస్లిమ్స్తో. వాళ్ళు స్వయంగా చెప్పాలంటే ముస్లిం మతం అనేది పక్కన పెడితే వాళ్ళు మన శత్రు దేశం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మనల్ని ఏ విధంగా మనం ఎన్నిసార్లు మనం ఛాన్స్ ఇచ్చినా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ సందు దొరుకుతుందా ఎప్పుడు మనకి హాని చేయటం కోసం ఎప్పుడు అహర్నెస్లో అలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు. వాళ్ళ దేశంలో తిండి లేదు కానీ ఆ డబ్బులు మాత్రం ఉగ్రవాదం మీద ఖర్చు పెడుతున్నారు. సో ఇదంతా ఏమవుతుందని అంటే ఇప్పుడు చూసారు కదా ఆ పర్యవసానం, వాళ్ళు తిండి లేక నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో దేవుడు ఉన్నాడు అనిపిస్తుంటుంది ఇలాంటి సిచ్యువేషన్స్లో.
అది ఎందుకంటే మన పని మనం చేసుకుంటున్నాం. మన భారతదేశం ఎప్పుడు ఏంటంటే అంటే ఎవరికైనా సరే ఏదైనా చేయాలి అని అనుకుంటారు, ఏదో హెల్ప్ చేసే దేశమే కానీ ఎవరిని మనం ఇది చేయాలి హాని తలపెట్టాలని అనుకోము. కానీ మనకి హాని తలపెట్టాలన్నప్పుడు ఇంకేం చేస్తాం, బియాండ్ ఎవ్రీథింగ్ ఆల్మైటీ ఆ దేవుడే చూసుకుంటాడు. మీరు సంఘ సేవ చేస్తూనే పొలిటికల్గా కూడా ఎంట్రీ ఇచ్చారు, జనసేన పార్టీలో చేరారు. మీకు అఫీషియల్గా సభ్యత్వం ఉందా సార్? సభ్యత్వం అయితే ఉంది మేడం, సభ్యత్వం ఉంది. కానీ మీకు ఇందాకే చెప్పాను, మేము ఎప్పుడు గుర్తింపు కోరుకోం మేడం. ఇప్పుడు చిరంజీవి అభిమానులు ఎప్పుడు గుర్తింపు కోరుకోరు. మనం ఆ సమయానికి మనం చేయగలిగింది చేసామా లేదా అనేది అదొకటే ఉంటుంది మన మైండ్లో. నాకు ఒక పొజిషనే కావాలి, లేకపోతే ఒక పదవే కావాలనుకుంటే ఈ పార్టీకి ఏదో ఒకటి నా వరకు నాకు గుర్తించి ఇచ్చేవారు. ఏంటంటే నాకు ఫస్ట్ దాని మీద ఇది లేదు, ఆశ లేదు. లేకపోతే నేను ఈరోజు అఖిల భారత చిరంజీవి యువతలోనో, లేకపోతే రాష్ట్ర చిరంజీవి యువతలోనో, లేకపోతే జనసేన పార్టీలోనో ఏదో ఒకటి పదవి దక్కించుకునేవాడిని. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను, అప్పట్లో పిఆర్పి సమయంలో నేను రాష్ట్ర చిరంజీవి సేవాదళకి రాష్ట్ర ప్రెసిడెంట్గా ఉన్నాను. ఉండి అప్పట్లో చిరంజీవి గారు అడుగుజాడల్లో ఉడతా సాయంగా మేమేం చేయగలము, మేము యువతను ఎలా కదిలించగలము, మాకున్నంతలో మేము చేసాము. జనసేన పార్టీ విజయానికి మీ పాత్ర ఏంటి, అలాగే ఆ విజయానికి మీరు ఎలా కృషి చేశారు సార్? అదే మనం ఇప్పుడు చెప్పాను కదా, ఉడతా భక్తి. మేము ఏం చేయగలమో చేసాం. మన చందక రామదాస్ అన్నయ్యతో మేము అసోసియేట్ అయ్యి ఎప్పుడు పిఠాపురం వెళ్ళామో తెలీదు, ఎప్పుడు ఏం చేసామో తెలియదు. అంటే మేము ఏం చేయగలమో అవన్నీ చేస్తూనే ఉన్నాం కంటిన్యూగా. కనీసం ఒక నెల నుంచి 2 నెలలు స్వచ్ఛందంగా ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా మా డబ్బులు ఖర్చు పెడుతూ మేము నెల్లిమర్ల నియోజకవర్గంలో అక్కడే ఉంటూ ఆ నియోజకవర్గంలోనే ఉంటూ మొత్తం ఆ నియోజకవర్గం అంతటిని మేము ఇది చేసి అంతా కష్టపడి మేము ఎంత చేయగలమో అంతా చేశాము. మన లోకం మాధవి గారి విజయంలో మేము కూడా భాగం పంచుకున్నాము. దానికి మేము చాలా ఆనందంగా ఉన్నాం. అలాగే మన జనసేనలో మన పిఠాపురం కూడా ఎన్నోసార్లు వెళ్ళాము. అలాగే పిఠాపురం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మీ మాటల్లో మీరేం చెప్తారు? ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఒక స్వార్థం లేని నాయకుడు పదవిలోకి ఎక్కితే ఎలా ఉంటుందో జనాలు చూస్తున్నారు. అంటే ఇప్పుడు రాజకీయం కూడా ఇప్పుడు ఏంటంటే వ్యాపారంగా మారిపోయిన ఈ తరుణంలో మనం ఎంత ఖర్చు పెట్టామో దానికి తిరిగి మనం ఎంత సంపాదించామో అని చూసుకుని బేరీజ్ వేసుకునే ఈ రోజుల్లో ఆయన నిస్వార్థంగా ఆయన డబ్బులు స్వయంగా ఖర్చు పెడుతూ కూడా ప్రజలకి సేవ చేస్తున్నారని అంటే ఇది నిజంగా అభినందనీయం. ఇది ఒక చారిత్రక విప్లవం, చారిత్రక మార్పుకి నాంది పలికిన జనసేనగా చెప్పుకోవచ్చు. చిరంజీవి గారు అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఐ డొనేషన్, బ్లడ్ డొనేషన్. అలాగే కోవిడ్ రావడంతో ఆక్సిజన్ సిలిండర్ డొనేషన్ కూడా జరిగింది అప్పుడు. సో అప్పుడు మీరు ఏం చేశారు సార్? డెఫినెట్గా అంటే ఏంటంటే అప్పుడు కోవిడ్ టైంలో ఈవెన్ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా స్కార్సిటీ వచ్చింది ఆక్సిజన్కి. అవును. అలాంటిది చిరంజీవి గారు స్వయంగా ఆయన డబ్బులతో ఆయన ఆక్సిజన్ బ్యాంక్స్ అంటే ఆక్సిజన్ సిలిండర్స్ బ్యాంక్స్ ఆయన డబ్బులతో ప్రతి దగ్గర ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోని కూడా ఆయన ఇది చేసి మొత్తం అందరికీ ఎంతోమందికి కొన్ని వేల మందికి ఆక్సిజన్ని సరఫరా చేశారు. అందులో మేము కూడా చాలా చురుగ్గా పాల్గొన్నాం. హీరో అంటే నార్మల్గా జనాలు మాట్లాడుకుంటారు కదా, ఇంతకుముందు నేను చెప్పినట్టు హీరో ఏం చేశాడని అంత అభిమానిస్తారు అంటే ఇది ప్రత్యేక నిదర్శనం అని చెప్పొచ్చు. ఇలా చేశారు కాబట్టి అలా అభిమానులు ఉన్నారు, అంతే కదా? ఎస్ మేడం, ఎస్ డెఫినెట్లీ. అదే చెప్పాను కదా, ఈయన ఒక సినిమా యాక్టర్గా మాత్రమే కాదు చిరంజీవి గారు ఒక సంఘ సంస్కర్త. ఫైనల్గా చిరంజీవి గారి గురించి అలాగే ఒక అభిమానిగా మీరేం చెప్తారు సార్? చిరంజీవి గారు ఒక యుగ పురుషులు, ఆయన ఒక కారణ జన్ములు. ముఖ్యంగా నేను చెప్పాలంటే చిరంజీవి గారి తల్లిదండ్రులు అంజనాదేవి గారికి, వెంకట్రావు గారికి నేనే కాదు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ చిరంజీవి గారి ద్వారా సేవలు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అందుకున్న ప్రతి ఒక్కరు రుణపడి ఉంటారు. అండ్ ఫైనల్గా ఇంకొక క్వశ్చన్ ఉంది సార్, అదేంటి అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. జనసేన పార్టీలో భవిష్యత్తులో మీ పాత్ర ఎలా ఉండబోతోంది? డెఫినెట్గా చాలా యాక్టివ్గా ఉంటుంది మేడం, డెఫినెట్గా యాక్టివ్గా ఉంటుంది. ఈ భవిష్యత్తుని
నేను కూడా చాలా యాక్టివ్గా ఉండాలని అనుకుంటున్నాను భవిష్యత్తులో. సో దానికి ఇదే నాంది. సో ఇంకా ఫుల్ ప్లెజ్డ్గా నేను పొలిటికల్గా యాక్టివ్గా ఉందామని నేను అనుకుంటున్నాను. మన స్వామినాయుడు గారి ఆశీస్సులు, అలాగే రామదాస్ అనే ఆశీస్సులతో ముందుకు సాగదామని నిర్ణయించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద టైం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.